నమస్కారం జీనియస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఉద్దానం సమస్యపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందన్న విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పందించారు. నిన్నటి వేళ దాతల సహకారంతో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో 10 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించామని అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడారు. ఉద్దానంలో 2019లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం. తరువాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో భవనాలు కట్టి మేముద్ధరిస్తున్నాం అని ఊదరగొట్టారు. నిధుల కేటాయింపులో కూడా ఆ రోజు చొరవ చూపించింది టీడీపీ ప్రభుత్వమేనని, అధికారం మారగానే వైసీపీ ప్రభుత్వానికి భవనాలు నిర్మించే అవకాశం దక్కిందని, ఈ విషయం కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పరు. అలాగే భవనాల లోపల పెట్టిన పరికరాలు మొత్తం పక్కనే ఉన్న పీహెచ్సీ నుంచి తీసుకువచ్చారు. కానీ తామే అంతా చేశామని గొప్పలు చెప్పారు. అలాగే ఒక పాత డయాలసిస్ యంత్రం పెట్టారు. పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేరు. కొత్త డయాలసిస్ యంత్రాలు పెట్టాలనే ఆ రోజు జగన్ నేతృత్వాన నడిచిన ప్రభుత్వానికి లేదు. మా ప్రభుత్వం రాగానే ఐఓసీఎల్ లాంటి సంస్థలతో ఇతర దాతలతో మాట్లాడి 10 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం మరియు పీఎం విశ్వకర్మ యోజన పథకాలు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె విజయరత్నం చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు 50 లక్షల నుండి ₹1 కోటి వరకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పై 2 పథకాలకు 15% నుండి 35% వరకు సబ్సిడీ ఉంటుందని, యువత ఇలాంటి పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు మంజూరైన రుణం 865 లక్షలు అని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవడానికి 31/3/2025 చివరి తేదీగా నిర్ణయించామని చెప్పారు. చేతి వృత్తులకు ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం క్రింద ఇంతవరకు 10 కోట్ల రూపాయలు విలువైన రుణాలు బ్యాంకుల సహకారంతో 1000 మందికి అందించామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల నుంచి పీఎం విశ్వకర్మ యోజన పథకానికి 65,000 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇందులో సమగ్ర పరిశీలన చేసి 24,000 దరఖాస్తులు ఫైనల్ చేశామని చెప్పారు. విడతల వారీగా పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధిదారులకు రుణాలు అందిస్తామని చెప్పారు. స్కిల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళు చేసే వృత్తిలో ఇంకా ఫర్దర్గా నైపుణ్యాన్ని ఇచ్చేదానికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ స్కిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు బ్యాంకుకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 6,885 మందికి మనకు బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే బేసిక్ ట్రైనింగ్ అండ్ అదర్ ట్రైనింగ్స్ వీళ్ళలో ఇవన్నీ కూడా బ్యాంకుకి వెళ్తాయి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మనం బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకందరికీ కూడా మొదటి దఫ లోన్ కింద ₹1,00,000 ఇస్తారు. దీనికి ఓన్లీ 5% మాత్రమే వడ్డీ ఉంటుంది. 18 నెలల తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి కట్టేయాలి. 18 నెలల లోపల, అంటే 18 ఇన్స్టాల్మెంట్ల లోపల దాన్ని తిరిగి కట్టాలి. తిరిగి కడితే మళ్ళీ ఇంకొక దఫ ₹2,00,000 ఇస్తారనమాట. ఇది కూడా 30 నెలల్లో తిరిగి కడితే ఫర్దర్గా కూడా మనకు అదర్ స్కీమ్స్ కింద వాళ్ళకి ఉపాధిని పెంచుకునేదానికి, వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకునేదానికి అవుతుంది. ఇప్పటిదాకా మన బ్యాంకర్స్ కూడా మనకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దానికి ఒక 1037 దాకా మనకు శాంక్షన్స్ ఇచ్చారు. 850 దాకా మనకు గ్రౌండింగ్ కూడా అయినాయి, అంటే డిస్బర్స్మెంట్ కూడా అయిపోయింది. దీన్ని మనము ఒక అంటే భారీ ఎత్తున, అంటే బ్యాంక్ వైజ్ ఏదన్నా రుణమేళ లాంటిది అట్లన్నా పెట్టి ఒక స్ట్రాటజిక్గా మనం కానీ చేయగలిగితే అందరికీ కూడా వాళ్ళకి, అంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా తొందరగా ఈ అమౌంట్ని అందజేయడానికి వీలవుతుంది. దీనికి భారీ ఎత్తున ఒక ప్రణాళిక చేపట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. టీజీటీ, పీజీటీ టీచర్స్ ప్రమోషన్లో వ్యత్యాసాలు మరియు ప్రమోషన్స్లో కొందరు ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని మరియు విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ శ్రీ కోన రవికుమార్ అసెంబ్లీలో ఎండగట్టారు. 2017లో ఒక కమిటీ వేశారని, కమిటీ కూడా ఇది తప్పుడు నిర్ణయం అని తెలిపారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సైన్స్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 81 మంది ఉపాధ్యాయులు టీజీటీ
క్వాలిఫై ఉన్నటువంటి ఉపాధ్యాయులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ బోధించేటటువంటి 8, 9, 10 తరగతులు బోధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష ఇది 2017లో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఆ కమిటీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది అన్యాయం. ఇది ఒకే దీంతో రెసిడెన్షియల్ సొసైటీలో ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు టీజీటీలుగా ఉంచి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ని కూడా పీజీటీలుగా కన్వర్ట్ చేశారు. దీన్ని కూడా మార్చాలని 2017లో కమిటీ ఇచ్చారు అధ్యక్ష. అలానే దీనికి ఈ సొసైటీకి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది అధ్యక్ష. గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు దీదన్ మినిస్టర్ గారు 2019 ముందు ఉన్నటువంటి బాడీ దేవర్ రికమెండెడ్ అధ్యక్ష వీళ్ళని టీజీటీలుగా పనిచేస్తున్న వాళ్ళని పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలి. దీనికి ఆర్థిక పరమైన భారం ఏమీ ఉండదు. 81 మంది ఉన్నారు. నెలకి 4,54,000 రూపాయలు మాత్రమే ఆర్థిక భారం ఉంటుంది. ఏడాదికి 54,000 మాత్రమే ఉంటుందని అప్పుడున్న గవర్నింగ్ కౌన్సిల్ అప్పుడు హెడెడ్ బై ది అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష, ఎందుకంటే అంటే నేను చెబుతున్నాను అధ్యక్ష. అంటే జరిగింది 7 సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రశ్న ఇదే శాసనసభలో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ పిల్లల భవిష్యత్ అధ్యక్ష. అక్కడ అన్ని కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ జూనియర్ లెక్చర్స్ చెప్తా ఉంటే టీజీటీలుగా వీళ్ళని పెట్టి ఫిజికల్ సైన్స్ సబ్జెక్టును పెట్టి మళ్ళీ వాళ్ళని 8, 9 తరగతులు డీల్ చేస్తున్నారు అధ్యక్ష. అలానే అధ్యక్ష అంటే నేను కాలయాపన అధికార యంత్రాంగం ఎంత కాలయాపన చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తు పిల్లల చదువులు యందు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఎస్బీఐలో పనిచేస్తూ నిరంతర సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు పెన్షనర్లు అసోసియేషన్ గా ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ 4వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తిలో నిరంతరము ఉంటూ పదవి బాధ్యతలు అనంతరం ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా సేవా కార్యక్రమాలు పెన్షనర్ల సమస్యలపై పోరాటం చేస్తూ వారి సమస్యను పరిష్కరించే దిశగా అసోసియేషన్ పనిచేస్తుందని, ఇది అందరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సౌరవ్ ఘోష్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు స్వాతి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెన్షనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో మీ అందరికీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తప్పకుండా ఎమ్మెల్యే గారికి అందజేస్తాను, మీ పని అయ్యేలా చూస్తానని తెలియజేస్తున్నాను. అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు అని మరోసారి నిరూపితమైందని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక వారిని నట్టేట ముంచేశారని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మొదటి నుంచి వాలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారన్నారు. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలు ఇతర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, పెన్షన్ల నుంచి పౌర సరఫరాల సేవలతో పాటు ఇతర సేవలను ప్రజలకు నేరుగా అందేలా చూసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వార్డు వాలంటీర్లను నట్టేట ముంచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వాలంటీర్ల వ్యవస్థను ఏపీ అసెంబ్లీలో శాసనమండలిలో తీవ్ర చర్చ జరుగుతోందని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు అసలు పనిచేయడం లేదని అసెంబ్లీలో ఏపీ మంత్రి బాలా వీరాంజనేయ స్వామి చేసిన కమెంట్స్ విడ్డూరంగా ఉందన్నారు. 2024 సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లతో ఎలా డ్యూటీ చేయించారు, వాళ్ళకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు. ఈ వ్యవస్థే లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు, ఎన్నికల్లో ఊరూరు తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు.
10 నెలలు కావస్తున్న వాలంటీర్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం మాట్లాడడం లేదన్నారు. అయితే వాలంటీర్స్ అందరినీ ఉపాధి పోగొట్టి వాళ్ళ జీవనాధారం లేకుండా చేశారన్నారు. వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేసి సుమారు 2.60 లక్షల మందిని తొలగించడం అన్యాయమని, వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10,000 వేతనంతో పెండింగ్లో ఉన్న 10 నెలల వేతనం చెల్లించి వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 4వ సర్వసభ సమావేశం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు కె రామచంద్రరావు అన్నారు. నగరంలోని సన్ రైజ్ హోటల్లో సోమవారం ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ను నిర్వహించారు. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 విభాగాలుగా ఎస్బీఐ ఇండియా హైదరాబాద్, అమరావతి సర్కిల్గా విభజించారన్నారు. 2022లో గుంటూరులో ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 చోట్ల సర్వసభ సమావేశం నిర్వహించామని, 4వ సర్వసభ సమావేశం శ్రీకాకుళంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 10,500 మంది జనాభాతో పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అతిపెద్ద సభ్యత్వం కలిగిన పెన్షనర్స్ యూనియన్గా దేశంలోనే నెంబర్ 1గా మన అసోసియేషన్ ఉందని వివరించారు. వైద్య సదుపాయాలు అందజేయడంలో, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో అమరావతి సర్కిల్ శ్రీకాకుళం మొదటి స్థానంలో ఉందన్నారు. ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగులకు అత్యధిక పెన్షన్ అందుతోందని అనుకోవడం అపోహ మాత్రమేనని వెల్లడించారు. ఏ ద్వైపాక్షికంలో రిటైర్డ్ అయితే ఆ విధంగానే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. పెన్షన్ అప్డేట్ చేయాలని డిఏనో కామెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో చేపట్టనున్న బ్యాంకుల ఉద్యోగుల సమ్మెకు తాము సంఘీభావం తెలుపుతున్నామని పేర్కొన్నారు. వార్షిక సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రిటైర్డ్ ఎస్బీఐ పెన్షనర్స్ తరపున రెడ్ క్రాస్కు అక్కడ ఫ్రీజ్ను అందజేయడం జరిగిందని, అదేవిధంగా ప్రశాంత వృద్ధాశ్రమంలో 8 మంచాలను అందించినట్లు వివరించారు. గత 5 ఏళ్లలో పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ చేయడంలో శ్రీకాకుళం నెంబర్ 1గా నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మా హైదరాబాద్ పెన్షన్ అసోసియేషన్ అండ్ అమరావతి సర్కిల్ పెన్షన్ అసోసియేషన్ గత 4 సంవత్సరాల క్రితం ముందుగా గుంటూరులో జరిగింది. ముందు ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్. ఆ రోజున హైదరాబాద్ సర్కిల్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ సామరస్యపూర్వకంగా మంచి వాతావరణంలో విడిపోవడం జరిగింది. దాని తర్వాత 2వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కడపలో జరగడం జరిగింది. 3వది భీమవరంలో జరిగింది. నేను సర్కిల్ వర్క్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు శ్రీకాకుళంలో 4వ చేయండి అని అనగానే ఈ సంకల్పాన్ని మేము తీసుకున్నాము. కాబట్టి మీరు అంతమంది వచ్చినందుకు ఆహ్వానం అందిస్తూ థ్యాంక్ యూ. ఇది మాది సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది మా అసోసియేషను. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా మేము సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. ఆ ప్రాసెస్లోనే రేపు ఈ శ్రీకాకుళంలో జరుగుతుంది. ఇది 2022లో అమరావతి సర్కిల్ మా పెన్షనర్ అసోసియేషన్ ఆవిర్భవించిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మెంబర్షిప్లో మనం అమరావతి సర్కిల్ దాదాపు ఇప్పుడు 10,500, 11,000 మధ్యలో మన మెంబర్షిప్ ఉంది. మన పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు 10,500 మంది ఉన్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఇది 3rd పొజిషన్ మనకి. అంటే అటు ఢిల్లీ కానివ్వండి, లేకపోతే బాంబే కానివ్వండి, అక్కడ కొన్ని పెద్ద సర్కిల్స్ ఉన్నాయి. వాళ్ళ మీద తీసుకుంటే వాళ్ళ తర్వాత మనమే ఉన్నాం. జీడీ మామిడి పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు 20,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తదనంతరం గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞప్తి అందించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు మాట్లాడుతూ, వ్యాపారులు, దళారుల ఇష్టారాజ్యంగా జీడీ మామిడి రైతులను దోచుకుంటున్నారని, ఈ దోపిడీ నుంచి జీడీ మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకి 20,000 రూపాయలు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా జీడీ మామిడి పంటను కూడా కొనుగోలు చేయాలని, జీడీ మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను
ఆయా మండలాల వారీగా ఏర్పాటు చేసి ఉపాధిని కల్పించడంతో పాటు జీడి మామిడి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన కోరారు. జీడి మామిడి రైతులకు యంత్ర పరికరాలను మరియు టార్పన్లను ఉచితంగా సరఫరా చేయాలి. జీడి పరిశోధనా కేంద్రాలను ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే చీడపీడలను తట్టుకునే మొక్కలను అందించాలి. ఉపాధి హామీ పథకాన్ని జీడి మామిడి పంటకు అనుసంధానం చేసి తోటలను బాగు చేసే సమయంలో కూలీల సమస్యను పరిష్కరించాలి. తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ద్వారా జీడి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీతంపేట ఐటీడీఏ వద్ద కూడా జీడి మామిడి రైతులతో పెద్ద ఎత్తున జరిగే ధర్నాని కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.